పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయానంతరం మాట్లాడిన రుతురాజ్ గైక్వాడ్ ఇలా చెప్పుకొచ్చాడు. ఈ వికెట్ నెమ్మదిగా ఉందని ప్రతి ఒక్కరు గుర్తించారు. లో బౌన్స్ కూడా ఉంది. మాకు దక్కిన ఆరంభం తర్వాత మేం 180-200 పరుగులు చేస్తామనుకున్నాం. కానీ వరుస వికెట్లు కోల్పోవడంతో ఈ వికెట్పై 160-170 పరుగులు కూడా పోరాడే లక్ష్యమని భావించాము. సమర్జిత్ సింగ్ ఏం చేశాడో నాకు తెలియదు. కానీ ప్రీ సీజన్ ముందు అతను గంటకు 150 మీటర్ల వేగంతో బౌలింగ్ చేసేవాడు. అయితే అతనికి ఆడే అవకాశం రాలేదు. సరైన సమయంలో అవకాశం ఇవ్వగా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వాస్తవానికి మేము ఇంపాక్ట్ ప్లేయర్గా ఎక్స్ట్రా బ్యాటర్ను ఆడించాలనుకున్నాం. కానీ మహా అయితే అతను 10-15 పరుగులు మాత్రమే చేయగలడు. అదే బౌలర్ అయితే 2-3 వికెట్లు తీయగలడని మా నిర్ణయాన్ని మార్చుకున్నాం. జట్టులో చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ ఉదయం ఎవరిని ఆడించాలనేది కూడా మాకు అర్థం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మాకు విజయం దక్కడం సంతోషంగా ఉంది అని రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.